అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన. చాలు. ఇక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయాలి? దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయాలి? దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు మనం అర్పించాలి అనే దానికి దేవుని వాక్యము చాలా విషయాలు మనకి స్పష్టంగా చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే, స్టెఫను అనబడినటువంటి దేవుని ఆత్మచేత బహుబలముగా వాడబడినటువంటి ఒక శిష్యుడు లేక ఒక సేవకుడు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి అనేక మంది నామకార్థపు వ్యక్తులుగా సాగుతున్నటువంటి వారితో ఆయన వారి ఎదుట నిలవబడి మాట్లాడుతూ ఉన్న మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మోషేని గురించి మాట్లాడుతున్నాడు. మోషేని గురించి ఏం చెప్తున్నాడంటే, ఒకానొక సందర్భంలో మోషే పెద్దవాడైనప్పుడు, ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యుడైన తర్వాత మోషే ఒకానొక దినమున ఆయన ఆ యొక్క తన ప్రజలైనటువంటి హెబ్రీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడిని హింసిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు. అన్యాయంగా తన జనులను, తన వారైనటువంటి హెబ్రీలను ఒక ఐగుప్తీయుడు కొట్టడాన్ని చూసి ఈ యొక్క మోషే తట్టుకోలేక వెంటనే మోషే అతని మీద పడి అతనిని కొట్టి చంపివేశాడు. చంపిన తర్వాత ఇసుకను తవ్వి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఇసుక ఆ ప్రదేశంలో ఆ గుంట తవ్వి ఆ గుంట లోపల ఏం చేశాడు, అతన్ని కప్పి పెట్టేశాడు. కప్పిపెట్టి అటు ఇటు చూచి ఎవరు లేరని ఆ యొక్క చంపినటువంటి వ్యక్తిని కప్పిపెట్టేసి మోషే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పక్క రోజు మరలా తన జనులతో నివసిస్తూ బయటకు వచ్చినప్పుడు ఇద్దరు హెబ్రీల మధ్యలో, అంటే తన రక్త సంబంధికులైనటువంటి ఇద్దరి మధ్యలో, హెబ్రీల మధ్యలో పోట్లాట జరగడం, గొడవ జరగడాన్ని ఇక్కడ మోషే గమనించి వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా అన్యాయం అయితే ఎవడైతే ఆ ఇద్దరిలో ఎవడి వైపు అయితే తప్పుందో, ఎవడైతే అన్యాయంగా మాట్లాడుతున్నాడో, ఎవడిలో లోపం కనబడిందో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఎందుకు నీ సోదరుడి పట్ల నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అని మోషే మాట్లాడితే మోషేతో అతను ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు, మా పైన నిన్ను తీర్పరిగాను, మా పైన నిన్ను అధికారిగాను నియమించింది ఎవరు? నువ్వు ఎవరు అసలు? నువ్వు పొజిషన్ ఏంటి? నీ అధికారం ఏంటి? నువ్వు నాతో మాట్లాడటానికి, నువ్వు నన్ను మందలించడానికి, నువ్వు నన్ను సరి చేయడానికి, నాది తప్పని చెప్పడానికి నువ్వెవడివి? ఇది ప్రశ్న. మోషే జీవితంలో మోషే ఎదుర్కొన్నటువంటి ప్రశ్న. చూడండి, చాలా సందర్భాల్లో ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు, మనుషులు, సమాజము, బంధువులు, స్నేహితులు మనల్ని తృణీకరిస్తారు, మనల్ని త్రోసివేస్తారు, మనల్ని లెక్కలో వేసుకోరు, మనల్ని గుర్తించరు. మనం ఏదైనా చెప్తే, మనం ఏదైనా మాట్లాడితే మన మాటకు విలువ ఉండదు. ఇంటిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, సమాజంలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వాడ, ఆమె, వాళ్ళ అన్నట్టుగా మనల్ని చాలాసార్లు తృణీకరించేటువంటి పరిస్థితుల్ని ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మోషేని కూడా ఒకానొక దినాన మోషే ఏమయ్యాడు తెలుసా? తృణీకరించబడ్డాడు. హెబ్రీల మధ్యలో తాను నివసిస్తూ, లేకపోతే తన జనులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ, వారి బాధను కోరుకుంటూ, వాళ్ళ మేలును కోరుకుంటూ, వాళ్లకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక వాళ్ళ మేలు కోరుకున్నటువంటి మోషే ఒక మంచి మాట చెప్తే మోషే అంటున్నారు, ఎవడివయ్యా, నువ్వెవడివి? చూడండి, తర్వాత చదవండి. పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, ఇదిగో ఏ జనులైతే, ఏ హెబ్రీయులైతే, ఏ హెబ్రీయుడైతే నువ్వు ఎవడివి, నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట నేను ఎందుకు వినాలని మాట్లాడితే, అదే హెబ్రీయుల మీద అధికారిగాను, అదే హెబ్రీయుల మీద దైవజనుడుగాను, అదే హెబ్రీయుల మధ్యలో ఒక మహా గొప్ప ప్రవక్తగా, అదే హెబ్రీయులను వారు భరిస్తున్నటువంటి బానిసత్వపు సంఖ్యలు, వారు పెడుతున్నటువంటి మూల్గులు. ఎందుకు మూల్గులు పెడుతున్నారు తెలుసా? వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో గట్టి చాకిరి చేయించారు వీళ్ళ చేత. ఒక బానిసలుగా మారిస్తే వీరు పని ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వారికి ఇటుకి రాళ్ళు తయారు చేసేటువంటి పని చేస్తూ వారు భయంకరమైనటువంటి శ్రమకు గురి చేయబడి, ఆ శ్రమని, ఆ బాధని, ఆ కష్టాన్ని భరించలేక, ఓ అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరులైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేశావు కదయా, ఒకనొక రోజున ఈ ఐగుప్తులో నుండి విడిపిస్తామని వారు మూల్గులీడుతూ దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు మరలా పంపాడు. ఎవరిని పంపాడు తెలుసా? మోషేని. వారిని విమోచించడానికి ఒక విమోచకుడిగా పంపాడు. నిజమే, నువ్వు నేను త్రోసివేయబడి ఉండొచ్చు, నువ్వు ఈ రోజు త్రోసివేయబడుతుండొచ్చు, ఈ రోజు నువ్వు అవమానం ఎదుర్కొంటుండొచ్చు, ఈ రోజు నువ్వు హేళనకు గురి చేయబడుతుండొచ్చు, ఈ రోజు నువ్వు ఒక బలహీనురాలుగా, ఎందుకు పనికిరానటువంటి ఒక వ్యక్తిగా సమాజం నిన్ను ఎంచుతూ ఉంటే నువ్వు లోపల కుమిలిపోతున్నావేమో అని దేవుని వాక్యం చెప్తుంది.
ఏ మోషేనైతే తృణీకరించారో అదే మోషేని అదే ప్రజల విమోచకుడుగా దేవుడు బలపరిచి నిలబెట్టాడు. ఆయన దేవుడు ఎందుకు స్తుతులకు అర్హుడో తెలుసా? ఆయన ఎందుకు ఆయన ఆరాధించాలో తెలుసా? ఎందుకు ఆయన నామాన్ని మహిమపరచాలో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన స్తోత్రం, హల్లెలూయా. ఇదే ప్రాంతంలో, ఇదే కాలనీలో, ఇదే ప్రదేశంలో, ఇదే నేల మీద నడిచాను నేను, ఇదే రైల్వే ట్రాక్ మీద తిరిగాను, ఇదే ప్రాంతంలో సంచరించాను. ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడిగా, చదువు లేని వాడిగా, చెడు స్నేహాలలో, చెడు స్నేహితులతో కలిసి తిరుగుతూ రకరకాల చెడు కార్యాలు చేస్తూ తిరుగుతూ ఉంటే మా తల్లిదండ్రులు తిరస్కరించారు, మా బంధువులు తిరస్కరించారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు అవమానించారు. ఇక్కడ లేమ్మ గారు కూర్చో ఉన్నారు, మా నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు. ఒకరోజు మన కుమారుడు జయ నాతో కొంచెం మేమిద్దరం పక్క పక్కలో ఉంటే బాగా స్నేహంగా ఉంటే మా నాన్న పిలిచి చెప్పాడు, అమ్మా లేమ్మా, నా కొడుకు పనికిమాలోడు వీడు ఎదవా, మీ ఓడు మా ఓడితో తిరిగితే చెడిపోతాడు, జాగ్రత్త అమ్మా అని చెప్పాడు. సజీవమైన సాక్ష్యం ఎన్నున్నాయాలండి చెప్పాలి. అలాంటి త్రోసివేయబడిన తృణీకరించబడిన నన్ను ఆ ప్రభు వైపు చూస్తే, ఆయన రక్షించుకుంటే, ఆయన రక్తంలో కడిగితే, ఆయన పిలుచుకుంటే ఈరోజు మీ అందరి మీద ఒక సేవకుడిగా నన్ను నిలబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయనకి ఆయన స్వరం, ఆయన మాటకు మనం లోపడగలిగితే ఎంత గొప్ప కార్యాలు చేయడం. నువ్వు ఆయన స్తుతించాలి, నేను ఆయన స్తుతించాలి, మనం ఆయన ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో తెలుసా? మన జీవితాలను ఆయన ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు. తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్ను నన్ను ఎన్నుకొని నశించి నరకానికి పోవాల్సిన నిన్ను నన్ను, ఎక్కడో కొట్టుకుపోవాల్సిన నీ బ్రతుకుని ఆయన రక్షించి తీసుకొచ్చి ఆయన పరిశుద్ధుడు, నిత్య జీవమునిచ్చేటువంటి జీవాధిపతి అయిన ఆ దేవుని సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టాడు కదా. మేము ఆయన స్తుతించాలి. ఇంకో వాక్య భాగం చదువుకుందాం. అదే అపోస్తుల కార్యంలో నుంచి ఇంకొక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అదే అధ్యాయంలో ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైనకి అనుగ్రహించిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్సరం, ద్వేషం, పాడు చేయాలనేటువంటి ఆలోచనలు, నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు ఈ సమాజంలో చాలా మందికి మన మీద చాలాసార్లు మనము మంచిగా ఉంటే, మంచిగా బ్రతుకుతుంటే, మనం యథార్థంగా ఉంటే, మనం పరిశుద్ధంగా ఉంటే, మనం ఈ లోకంలో మన పనిని మనం చేసుకుంటూ దేవుడు మనకు చూపించిన మార్గంలో మనం నడుస్తూ వెళ్తుంటే చాలా మందికి ఎక్కడ లేదు మత్సరం వచ్చేస్తుంది. చూడండి, సాక్షాత్తుగా యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే యోసేపు సొంత అన్నలు అతని మీద మత్సరపడి అతని మీద ద్వేషాన్ని వెళ్ళగలుగుతూ అసూయ చేత ఐగుప్తుకి అమ్మివేశారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు కనబడుతుంది. ఏ సోదరులైతే ఈ యొక్క యోసేపుని మత్సరముతో, ద్వేషముతో ఐగుప్తుకి అమ్మివేశారో ఆ ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఫరో. ఈ ఫరో ఎవరంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో ఎడారి ప్రాంతంలో, ఎక్కడో ఒక గ్రామంలో, ఎక్కడో గుడార నివాసులుగా గుడారం వేసుకుని నివసిస్తున్నటువంటి ఇంటిలో ఉన్న యోసేపు అనబడినటువంటి ఒక బాలుడిని తన అన్నల మత్సరంతో ఐగుప్తుకు పంపారు. ఐగుప్తు అంటే పిరమిడ్స్ తో నిండి ఉంది. ఐగుప్తు అంటే మహా గొప్ప కట్టడాలతో నిర్మించబడినటువంటి పట్టణం. అది ఆనాటి కాల ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి మహా గొప్ప నగరం ఏదైనా ఉందంటే అది ఐగుప్తు. అలాంటి ఒక నగరానికి వెళ్తే ఒకవేళ ఐగుప్తు యోసేపుకు ఉన్నటువంటి జ్ఞానము, యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి కృప, యోసేపుకు కలిగినటువంటి తలాంతులు, యోసేపుకు కలిగినటువంటి అభిషేకాన్ని దేవుడు ఒక గుడారానికి పరిమితం చేయాలనుకున్నాడు. దేవుడు ఒక చిన్న కుగ్రామానికి యోసేపుని పరిమితం చేయాలనుకోలే. అసూయ చేత వారు నెట్టారు. కానీ ఆ నెట్టినటువంటి స్థితిలో నుండే దేవుడు యోసేపుని ఏం చేశాడు తెలుసా? యోసేపులో పెట్టినటువంటి దేవుడు తన మహాద్భుతమైనటువంటి కృపను బట్టి ఫరో ఎదుట నిలవబెట్టాడు. ఫరో అన్నాడు ఒక రోజున, నీలాంటి జ్ఞానం కలిగిన వాడిని, నీలాంటి తెలివైన వాడిని, నీలాంటి దేవదూతల దేవుడు ఇచ్చినటువంటి సాక్షాత్తు ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలేదయ్యా. నీలాంటి వాడు నాకు ఎక్కడ కూడా దొరకడు. కాబట్టి ఈ దేశం మీద, నా ఇంటి మీద కూడా నిన్ను నియమిస్తున్నాను. నేను నీ మాటే, నువ్వు ఏది చెప్తే జరగాలి, నువ్వు ఏది అనుకుంటే అది చేయి. ఎందుకంటే నువ్వు చేసేది ప్రతిదీ ఎలా ఉంటుంది తెలుసా? శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలండి? ఎప్పుడు ఆరాధించాలండి? ఏ పరిస్థితుల్లో ఆరాధించాలండి? ఏ పరిస్థితుల్లో స్తుతించాలండి చెప్తాను. నేను రావాలని తీర్మానం తీసుకున్నాను. ఒక రోజున ఫస్ట్ మా అమ్మ నాన్నతో చెప్పాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేవాడిని చర్చికి. కాలేజీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఒకటే నాకు చదువుకోలేదు కదా, నువ్వు సేవ ఎలా చేస్తావు? వాళ్ళ ప్రశ్న సమంజసమే, వాళ్ళ ఆలోచన కరెక్టే. నన్ను పిలిచిన దేవునికి సమస్తము సార్
ప్రశ్నను ఎదుర్కొన్నాను, కానీ దేవుని పిలుపు చాలా స్పష్టంగా వినబడుతుంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క పిలుపును తిరస్కరించలేకపోతున్నాను. నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్, దేవుడు నాతో మాట్లాడుతున్నాను, నేను దేవుని సేవకు వస్తానని చెప్పాను. చెప్పి నేను తిరిగి బయలుదేరి వస్తున్నాను. చాలా ఆందోళన, చాలా ప్రశ్నలు. ఆ సమయంలో అలా రైల్వే స్టేషన్లో కూర్చుండిపోయి ఒక సమయం ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చదువుతుంటే దేవుడు అనేకమైనటువంటి ఆదరణకరమైన మాటలు చెప్పినట్టు మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నానంటే ఈ మాట, ఆ రోజు నాతో మాట్లాడిన దేవుడు, ఆ రోజు నన్ను పిలిచిన దేవుడు, ఆయన నన్ను సిగ్గుపరచలేదు, ఆయన నన్ను అవమానపరచలేదు, ఆయన నన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు ఒకరోజు నీ జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన అనేకమైన దీవెనలను పొందగలుగుతావు. మనం కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తుంటాం, పోరాటాల గుండా వెళ్తుంటాం, ప్రతికూలతల గుండా వెళ్తుంటాం. ఆ రోజు మనకి చాలా కష్టంగా అనిపించవచ్చు, చాలా పెయిన్గా అనిపించవచ్చు, కానీ వీటన్నిటిలో నుండి దేవుడు నేను విడిపించే రోజు ఒక రోజు. దేవుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధకు, నువ్వు అనుభవిస్తున్న దుఃఖానికి, నువ్వు అనుభవిస్తున్న కష్టానికి రెట్టింపు 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 ఆనందాన్ని, సంతోషాన్ని ఏ కన్ను బాధతో చెమ్మగలిందో అదే కంటి నుండి ఆనంద బాష్పాలను కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా.